మడిసన్నాకు కాసింత కళాపోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకు పెద్ద తేడా ఏటుంటుంది అనేది ఒకప్పటి డైలాగ్. కానీ ఇప్పుడున్న మనిషి మడిసన్నాక ప్రద్దానికి పరిశాన్ కావాలయ్యా అని అనుకుంటున్నాడు. ప్రతిదానికి అన్నెసెసరీగా పరిశాన్ అయిపోతున్నాడు. పాలవాడు లేటుగా వచ్చాడు, పరిశాన్ అవుతున్నాడు. తన మాట ఎవరో వినలేదు, పరిశాన్ అవుతున్నాడు. ర్యాపిడోలో ఆటో బుక్ చేసిన తర్వాత ఆ మొబైల్లో ఆటో బొమ్మ కదలడం లేదు, పరిశాన్ అయిపోతున్నాడు. తను ఫోన్ చేస్తే ఎవరికో కలవడం లేదు, పరిశాన్ అయిపోతున్నాడు. సినిమా టికెట్ దొరకలేదు, పరిశాన్ అయిపోతున్నాడు. పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి కాస్త లేటుగా వచ్చాడు, పరిశాన్ అయిపోతున్నాడు. ప్రతిదానికి పరిశాన్ అవుతూనే ఉన్నాడు మనిషి. ఎందుకు పరిశాన్ అవుతున్నాడో తనకు తెలియదు. కొందరు దాన్ని వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారేమో. కానీ ఒక్కసారి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణుల్ని తొంగి చూడు, హాయిగా ఉన్నాయి. మనిషి ఒక్కడే అన్ని ఉండి పరిశాన్ అవుతున్నాడు. ఒక 1000 ఏళ్ల క్రితం మనిషి కాస్త ఆందోళన పడ్డాడు అంటే అర్థం చేసుకోదగ్గ విషయమే. ఆ రోజుల్లో ఎలాంటి వసతులు లేవు కాబట్టి కొంత ఆరాటం ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న మోడర్న్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, అన్ని రకాల సఫిస్టికేషన్స్ని అనుభవిస్తున్న మనిషి ఆందోళన చెందుతున్నాడంటే ప్రాబబ్లీ తన దగ్గర ఏమున్నాయి, తన దగ్గర ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉంది, తన దగ్గర ఎంత హై ఎండ్ టెక్నాలజీ ఉంది, తన చేతిలో ఎంత గొప్ప స్మార్ట్ ఫోన్ ఉంది. ఇవన్నీ మైండ్ ఇగ్నోర్ చేసి తన మూల స్వభావం ఆందోళన చెందడమే అన్నట్టుగా కనిపిస్తుంది. దీని వెనుక చాలా డీప్ రూటెడ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చని మనకు సైన్స్ చెప్తుంది. ఎంత కాదనుకున్న మనిషి ఆది మానవుడే. రీసెంట్గా ఎక్కడో విన్నా నేను, ఒక భార్య కొడుతుంటాడు భర్త, సరిగ్గా చదువుకోలేదని చాలా సంస్కారవంతమైన మహిళ పిల్లవాడిని అతి దారుణంగా కొట్టడం నేను నా కళ్ళతో చూశాను. రోడ్డు మీద జస్ట్ తను పోతున్న కారుకి ఎదురుగా ఒక కారు వచ్చి అట్లా కాస్త గీత పడితే క్రూర మృగంలా కొట్టుకున్నారు రోడ్డు మీద. ఎంతమంది ఆపినా ఆపలేదు వాళ్ళు. ఏమిటండి ఇదంతా అంటే, ప్రతి మనిషిలో పశువు ఉన్నాడయా. మనకు మంచిగా నీట్గా సూటు బూట్ వేసుకొని కనిపిస్తున్నారు, కానీ వీళ్ళలో ఒక ఆదిమానవుడు ఉన్నాడు, ఆ ప్రవృత్తి ఇంకా పోలేదేమో అన్నాడు. నిజమేమో అనిపించింది నాకు కూడా. ప్రతి మనిషికి గొప్ప గొప్ప ఐడియల్స్ ఉన్నాయి, కానీ ఆలోచనల వరకే ఉన్నాయి. ఎవరైనా నిజంగా ప్రశాంతంగా కనిపించారనుకోండి, రమణ మహర్షిలాగా వెళ్ళి కాళ్ళు మొక్కుతారంతే. అలా అవ్వాలని వీళ్ళకి ఏం ఉండదు. ఎందుకంటే నిజంగా ప్రశాంతంగా ఉంటే ఆ లైఫ్ భరించడం చాలా కష్టం అని మనిషి యొక్క మైండ్కి ఎక్కడో భయం. ఆయన అంటే చాలా గొప్పవాడు, వాళ్ళంతా పూర్వజన్మలో అదృష్టం చేసుకున్నారు, వాళ్ళకు సాధ్యమవుతుంది, మనకట్లా కాదు కదా. మాకున్న సమస్యలు మీకుంటే తెలుస్తుంది. ఆయనదేం పోయింది, హాయిగా కూర్చుంటాడు బాసిం పట్టేసుకుని, మనకట్లా కాదు కదా, 1,00,000 వ్యవహారాలు అని మనిషి తను తాను ఫూల్ చేసుకుంటున్నాడు. చేసుకొని పర్వాలే. మనిషి అతిగా రియాక్ట్ అవుతున్నాడేమో, ఇది నా అబ్జర్వేషన్. విపరీతమైన ఆందోళనకు గురవుతున్నాడు. తాను అనుకున్నట్టు జరగకపోతే నెక్స్ట్ మూమెంట్లో మనిషి అనుభవించే ఒక పనికిరాని అన్వాంటెడ్ ఎమోషన్, ఆందోళన, పరేషాన్. తను అనుకున్నట్టు జరగలేదు. అనుకోవద్దంటే అనుకోకుండా ఎట్లా ఉంటాడు? నా కొడుకు బాగా సక్సెస్ అవ్వాలి,
నేను తీయబోయే సినిమా సక్సెస్ అవ్వాలి, నా భార్య నేను చెప్పిన మాట వినాలి, నేను ఇట్లా లైట్ బంద్ చేసుకొని కూర్చోగానే మెడిటేషన్ కుదరాలి, నేను ఇంత సర్వీస్ చేశాను, మా గురువుగారు నన్ను పొగడాలి, నేను షేర్స్లో పెట్టాను తప్పకుండా బెనిఫిట్ రావాలి, నేను సినిమాకి వెళ్తున్నాను నాకు సెంటర్ సీట్ దొరకాలి, ఈరోజు సాయంత్రం బట్టలు ఆరేస్తున్నాను ఎండ తప్పకుండా రావాలి. మనిషి ఏమైనా అనుకుంటాడు, అనుకున్నవి జరగకపోతే మనిషి కోపడుతున్నాడు. యాజ్ ఇఫ్ హీఈస్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ద హోల్ వరల్డ్. అరే నువ్వెవడరా డాడీ, యు ఆర్ ఎ నోబడీ. నీవెంత, నీ ఆలోచనలు ఎంత, నువ్వు చేసే క్రియేషన్ ఎంత, నీకున్న ఫ్రెండ్స్ ఎంత, నువ్వు సంపాదించింది ఎంత, దాన్ని చూసి నువ్వు విర్రువేగడం ఏమిటి? ఒక్కసారి జూమ్ అవుట్లో చూడు, భూమి ఎంత పెద్దగా ఉంది, దాంట్లో మీ దేశం ఎంత ఉంది, రాష్ట్రం ఎంత ఉంది, అందులో ఒక జిల్లా ఎంత ఉంది, ఒక ఊరు ఎంత ఉంది, అందులో ఒక వీధి ఎంత ఉంది, అందులో నీ ఇల్లు ఎంత ఉంది, దాని చుట్టూ నువ్వు కొనుక్కున్న ప్లాట్లు ఎంత ఉన్నాయి, వాటి మధ్యన అటు ఇటు బిజీగా బైక్ వేసుకొని తిరుగుతుంది, నీవెంతున్నావు, నీవు మాటిని లేదని నీ పక్కనున్న భార్య మీదో కొడుకు మీదో భర్త మీదో ఎగిరిగిరి పడుతున్న నీవెంతున్నావు? ఎందుకురా నీకు అంత అహంకారం? ఒక్కసారి విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో నిన్నొక భాగం అనుకొని చూడు, నీకు ఒక నిశ్శబ్ద సందేశం వస్తుంది. ఏంటో తెలుసా? చిన్న లైఫ్, ప్రశాంతంగా లీడ్ చేయి, సాధ్యమైంది చేయి, సాధ్యం కాలేదు వదిలేయి. జయాపజయాలన్నవి లేవు, అది వేరే వాళ్ళ వల్ల నీకు అట్లా అనిపిస్తుంది. ప్రతిదానికి ప్రవోక్ కాకు. మనకి సైన్స్లో మెటీరియల్స్ ఉంటాయి కదండి, అందులో కొన్ని వోలటైల్ మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ అన్నది వోలటైల్ మెటీరియల్. ఏమాత్రం మంట కనిపించిన పెట్రోల్ పక్కుమంటది. అట్లా పెట్రోల్ అయిపోయేవేంట్రా బాబు నువ్వు? ఈ మధ్య నా దగ్గరికి ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వచ్చినప్పుడు, తల్లి కొడుకు గురించి ఏదో చెబుతుంది, అంతే గట్టిగా లేచాడు. నేను అడిగాను, బాబు నీ పేరేమిటి? రాహులా పెట్రోలా? నవ్వాడు. నేను నిజంగానే అడుగుతున్నాను. సినిమాలో డైలాగ్ వింటున్నట్టు అమ్మ చెప్పిన డైలాగ్ వినలేవా? నీ చెడు కోరుకుంటుందని నువ్వేమని అనుకుంటున్నావు? ఎందుకంత ప్రవోక్ అవుతావు? ఎందుకంత పరిశీలన అవుతావు? సైలెన్స్గా ఉండిపో. నువ్వు అయ్యే పరిశాన్స్లో 99 పరిశాన్స్ అన్నీ కూడా అబద్ధపు. అవగాహన రాహిత్యం వల్ల నీలో కలిగిన ఫీలింగ్సే. చిన్న లైఫ్ అంగీకరించు. నువ్వు అనుకున్నట్టు జరగలే, ఓకే అనుకో. అసలు నిన్ను ఎవరో నన్ను అడిగారు, ఈ భూమి మీద మిరాకిల్ అంటూ ఏదైనా ఉందా రీసా గారు? నేను చెప్పాను, ఇంత ట్రాఫిక్లో, ఇంత పొల్యూషన్ మధ్య, ఇంతమంది దుర్మార్గుల మధ్య నువ్వు బతుకుండడమే మిరాకిల్. అంత గట్టిగా నవ్వారు. నేను యాక్చువల్లీ జోకే లేదు, నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు ఏకాంతంగా నా రూమ్లో కూర్చొని ఈ మాటలు చెప్తున్నాను. దిస్ ఇట్ సెల్ఫ్ ఎ మిరాకిల్. ఒక పక్కనే టెంపుల్, ఎవరో గంట కొట్టారు, ఆ శబ్దం వినిపించింది, దాన్ని వినగలిగాను. దట్ ఇట్ సెల్ఫ్ ఎ మిరాకిల్. చూడగలిగాను. దట్ ఇట్ సెల్ఫ్ ఎ మిరాకిల్. ఎప్పుడైనా ఒక చిన్న దత్తం చూసావా? జీవిత సారాంశం అంతా అందులో. చూడు ఒకసారి, సాధ్యమైంది చేయి, హాయిగా అట్లా బతుకు, పర్షన్ కాకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నిన్నెవరు మోసం చేయలేరు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఈ భూమి మీద ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేయలేరు. ఆ ఇన్సల్ట్ చేయడానికి ద్వారాన్ని నువ్వే ఇస్తున్నావు.
ఎవరు ఎలాగైనా ఉండని, ముందు ఇలా ఉండు. నీ యొక్క ఆనందము కానీ, ప్రశాంతత కానీ, నీ సృజనాత్మకత కానీ వేటి మీద ఆధారపడి లేదు అని గుర్తించిన రోజు నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. ఇక్కడి నుంచి మీ అందరికీ టాటా బై బై. మళ్ళీ మాట్లాడుకుందాం, ఊరికే మాట్లాడుకుందాం, అకారణంగా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడండి. డోంట్ బీ ఏ రిప్రెస్డ్ బీయింగ్. Express yourself the way a small bird is expressing itself, sitting on a perch of a huge tree under the sky. Research always.